హైవ్స్ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి నిన్ను ఏం మాట్లాడాడు అన్నది ఒకటి, విజయసాయిరెడ్డి దానికి రిప్లై ఏమని ఇచ్చాడు అన్నది చెక్ చేసి ఈ రెండు పక్కన పెట్టి గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. జనరల్గా అంటారు కదా, చిరంజీవిరా బాలకృష్ణరా అంటే సింగులర్గా వాడేస్తారు. అలా వాడేశారు. ఏమని జగన్ని వాడొక యాదాంతి, సాయిరెడ్డిని ఈడొక సిద్ధాంతి అంటూ ఏం మాట్లాడారు. వాళ్ళిద్దరూ ఏ టాపిక్ రైజ్ చేశారు? ఇద్దరు కూడా విలువల గురించి, విశ్వసనీయత గురించి, లీడర్కు ఉండే క్వాలిటీస్ గురించి, అణకువ గురించి. అయ్యో బాబోయ్, వీడు మీరే మాట్లాడుతున్నారు అవన్నీ. ఈయన జగన్మోహన్ రెడ్డి విలువలతో విశ్వసనీయతో ఉండాలా? రాజకీయంగా ఎవరన్నా ప్రలోభ పెట్టినా బెదిరించినా బెదిరిపోకూడదా? అలా నిక్కచ్చిగా ఉంటే ప్రజలు ఆయన్ని నాయకుడిగా గుర్తిస్తారా, గౌరవిస్తారా? విజయసాయిరెడ్డికి ఇదే అప్లై అయిందన్నావా? ఎవరైతే మీ పార్టీ నుంచి వీడి రాజీనామా చేసి బయటికి వెళ్ళి వేరే పార్టీలో జాయిన్ అయ్యారో లేదా రాజకీయంగా సైలెంట్ ఉన్నారో వారందరికీ ఇదే అప్లై అయిందా? ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఈ మాట అన్నాడో, అయ్యో బాబోయ్, విలువల గురించి నువ్వే చెప్పాలి. ఎలా అంటే నువ్వు వస్తాంటే నేను వద్దంటాను సినిమా అనుకుంటా. త్రిష అండ్ సిద్ధార్థ్ అందులో ఈ ప్రేమ గురించి, రిలేషన్స్ గురించి ప్రకాష్ రాజ్కి సిద్ధార్థ్ చెప్తా ఉంటాడు. అప్పుడు వెనకాల నుంచి సునీల్ వచ్చి ఏం చెప్పావురా అంటాడు. అంటే బా సూపర్ చెప్పావురా, మీ నాన్నకు అర్థమయ్యేలాగా అన్నట్టు. అప్పుడు ప్రకాష్ అంటాడు, రే ఏమర్థమైందిరా నీకు అంటే, అదే అంకుల్ ఏం అర్థం కాక ఏం చెప్పావురా అన్నాను అంటాడు. ఎగ్జాక్ట్గా ఇవే మీమ్స్ ఈరోజు పెట్టి గట్టి ట్రోల్ చేస్తున్నారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడుతుంటే దానికి రిప్లైగా విజయసాయిరెడ్డి ఏమన్నాడు, నేను అటువంటి విలువలు విశ్వసనీయత కలిగిన వాడిని కాబట్టే ఇన్నాళ్ళు పార్టీలో ఉన్నా, అటువంటి విలువలు విశ్వసనీయత కలిగిన వాడిని కాబట్టే నా అణువు కూడా ధైర్యంతో ఉంటుంది. ఒక చిన్న పార్టీ, నా దేహంలో ఒక చిన్న అణువు కూడా భయపడదు. అందుకే రాజీనామా చేశా రాజ్యసభ సభ్యత్వానికి, అందుకే వైసీపీని వీడా. ఈరోజు ధైర్యంగా ఒంటరిగా ఉన్నా. ఎవరుంటారు ఇలా? ఏ రాజకీయ పార్టీలో చేరకుండా ఇలా ఎలా ఉండగలిగా? నేను ధైర్యం ఉంది కాబట్టి. రాజకీయంగా ఏవైనా ఎలా అయినా ఉండొచ్చుగాక, వ్యక్తిగతంగా అన్నప్పుడు విజయసాయిరెడ్డి అన్నవాడు నీతికి, నియమాలకి, నిజాయితీకి కట్టుబడ్డవాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నేను అన్నదానికి కౌంటర్ ఇచ్చాడు. ఇది చూసండి పిచ్చెక్కిపోతుంది అనమాట ఒక్కొక్కరికి. మరీ ముఖ్యంగా నెటిజన్లు అయితే చెడుగుడు ఆడేస్తున్నారు. అయ్యో బాబోయ్, జగన్ మాట్లాడిందే ఓ రేంజ్లో ఉంటే విజయసాయిరెడ్డి అంటే ఇంకా అసలు ఊహించిన విధంగా రిప్లై ఇచ్చాడు. ఏ కాంపిటీషన్ వీళ్ళిద్దరే ఎక్కడన్నా స్వామీజీ దగ్గర శిష్యరకం తీసుకున్నారా, లేదంటే ఇద్దరు కలిసి కొత్తగా ఏం మొదలెట్టారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక ఇంతకు మించి నేను దీన్ని డ్రాక్ చేయను. ఒక్కడ మాత్రం చెప్తాను. ఈరోజు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ, అసలు ఆ పార్టీ పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదు, వేరే అతను శివకుమార్ అనే ఎవరు అతను నుంచి తీసుకున్నాడు. ఆ పార్టీకి గౌరవ అధ్యక్షులుగా ఉంది ఎవరు? విజయమ్మ. ఆమెను పక్కగా పెట్టేసి లైఫ్ లాంగ్ జగన్మోహన్ రెడ్డి అని అంట. అరే నాయన, టీడీపీకి సైతం అలా అధ్యక్షులు ఎన్నుకోవడానికి ఉంటాయి, ఎలక్షన్స్ ఉన్నట్టుగా ఉంటాయి, ప్రతి పార్టీకి ఉంటాయి. వైసీపీలో అలా ఉండదు, జీవితాంతకి వాళ్ళు. తర్వాత పేరుకే జగన్మోహన్ రెడ్డి హయాంలో మంత్రులుగా ఉన్నారు. ఆ మంత్రిత్వ శాఖలకు సంబంధించి మాట్లాడేది ఏ సకల శాఖ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నట్టు మాట్లాడేది. ఇలా చెప్పుకుంటే చాలా ఉండేది బాబు. ఇలా మాట్లాడేది విలువల గురించి, విశ్వసనీయత గురించి. రాజధాని అమరావతిని ఏం చేశాడు? దాన్ని జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఏం చేశారు? ఎందుకు లేక దరిద్రం అవన్నీ కానీ మనకి సింపుల్గా క్లోజ్ చేస్తాం. చూడండి, ఈరోజు విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకరికొకరు సమాధానం చెప్పుకున్న విధానం చూసి జనాలు ఓ రేంజ్లో చెడుగుడు ఆడుతున్నారు. ఐఎమ్ షూర్ ఇద్దరు ఏదైనా డ్రామా ఆడుతున్నా కానీ ఈ జనాలు సోషల్ మీడియాలో వాళ్ళు ఇస్తున్నటువంటి కౌంటర్లను చూసి జగను, విజయసాయిరెడ్డి నువ్వా నేనా అన్నట్టుగా రానున్న రోజులలో ఉంటారని నాకైతే అనిపిస్తా ఉంది.